అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పదం మనం రోజూ వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది మన పిల్లల క్లాస్ రూమ్లలో కూడా వచ్చేస్తోంది. ఇది జస్ట్ ఒక కొత్త టెక్నాలజీ అనుకుంటే పొరపాటే. ఇది మన విద్యా వ్యవస్థ రూపురేఖల్నే మార్చేయగల ఒక పెద్ద విప్లవం. అసలు మన స్కూల్స్ భవిష్యత్తును ఈ ఏఐ ఎలా మార్చబోతుంది? ఈరోజు దీని గురించే మనం వివరంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, పిల్లల హోంవర్క్ను ఒక రోబోట్ చెక్ చేస్తోంది. లేదా క్లాస్లోని ప్రతి స్టూడెంట్కి వాళ్ళ సొంత డిజిటల్ ట్యూటర్ ఉంది. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగుంది కదూ, కానీ ఇవి కేవలం ఊహలు కావు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే మన స్కూళ్లలో ఇది నిజం కాబోతోంది. అసలిదంతా ఎలా సాధ్యమవుతోందో తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ప్రస్తుతం స్కూళ్లలో ఏఐని ఎలా వాడుతున్నారు, తర్వాత భవిష్యత్తులో ఏఐ స్కూల్స్ ఎలా ఉండబోతున్నాయి, దీనిలో ఉన్న సవాళ్లేంటి, చివరిగా ఈ మార్పులకు మనం ఎలా సిద్ధంగా ఉండాలి అనే విషయాలు చూద్దాం. మొదటగా, ఇప్పటికే మన స్కూల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి మార్పులు తెస్తోందో చూద్దాం రండి. ఇప్పటిదాకా మన క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి? టీచర్ ఒకే పాఠాన్ని క్లాస్లో ఉన్న 40 మందికి ఒకేలా చెప్తారు. కాని అందరి గ్రహణశక్తి ఒకేలా ఉండదు కదా. ఇక్కడే ఏఐ ఒక గేమ్ చేంజర్లాగా వస్తోంది. ఏఐ ఏం చేస్తోందంటే, ప్రతి విద్యార్థి నేర్చుకునే స్పీడ్కి తగ్గట్టుగా పాఠాలను మార్చేస్తుంది. ఒక స్టూడెంట్కి ఏదైనా టాపిక్ కష్టంగా అనిపిస్తే ఏఐ దాన్ని వేరే పద్ధతిలో ఇంకాస్త సులభంగా మళ్లీ వివరిస్తుందన్నమాట. దీన్నే మనం పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఏఐ ఉపయోగం కేవలం స్టూడెంట్స్కే కాదు, టీచర్లకు కూడా ఇదొక పెద్ద వరం లాంటిది. ఆలోచించండి, అటెండెన్స్ తీసుకోవడం, ఎగ్జామ్ పేపర్లు దిద్దడం, రిపోర్ట్ కార్డులు తయారు చేయడం, ఈ పనులకే టీచర్ల సమయం చాలా వరకు అయిపోతుంది. ఏఐ ఈ పనులన్నింటినీ ఆటోమేట్ చేసేస్తుంది. అప్పుడు టీచర్లకు బోలెడంత సమయం మిగులుతుంది. ఆ టైంలో వాళ్లు పిల్లల మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టొచ్చు, వాళ్ళకి స్ఫూర్తినివ్వొచ్చు. ఇదంతా ఏదో భవిష్యత్లో జరుగుతుందని మనం అనుకోవక్కర్లేదు. ఇదిప్పటికే మొదలైపోయింది. వేదాంతు, హరివిహాన్ లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఏఐ టెక్నాలజీతో పర్సనల్ ట్యూటరింగ్ అందిస్తున్నాయి. అంటే ఇది ట్యూషన్ సెంటర్ల కాన్సెప్ట్నే మార్చైపోతోందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా ప్రస్తుతం ఏఐ ఏం చేస్తుందో చూశాం. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. భవిష్యత్లో మన స్కూల్స్, మన క్లాస్ రూమ్స్ ఎలా మారిపోతాయో చూస్తే ఆశ్చర్యపోతాం. భవిష్యత్తులో పుస్తకాలు అల్మారాల్లో దుమ్ము పట్టిపోతాయేమో. ఎందుకంటే స్టూడెంట్స్ వర్చువల్ రియాలిటీ అంటే విఆర్ హెడ్సెట్స్ పెట్టుకుని నేరుగా చరిత్రలోకి వెళ్ళిపోతారు. ఉదాహరణకి పానిపట్ యుద్ధంలో ఉన్నట్టుగానో లేదా పురాతన రోమ్ వీధుల్లో నడుస్తున్నట్టుగానో ఫీలవుతారు. పాఠాన్ని కేవలం చదవడం కన్నా ఇలా కళ్లతో చూసి అనుభవిస్తే అది మెదడులో ఎంత బలంగా రిజిస్టర్ అవుతుందో కదా. చరిత్ర మాత్రమే కాదు, ఏఐ సిమ్యులేషన్స్తో అంతరిక్షంలోకి వర్చువల్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. సముద్రం అడుగుకి వెళ్ళి జీవరాశుల్ను చూడొచ్చు. చివరకు ఒక అణువు లోపల ఏముందో కూడా చూడొచ్చు. ఎంత కష్టమైన సైన్స్ టాపిక్ అయినా సరే ఇలా చూపిస్తే చాలా ఈజీగా, ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. అయితే ఏఐ పని కేవలం పాఠాలు చెప్పడంతో ఆగిపోదు, అది స్కూల్ సిస్టంలోనే ఒక భాగమైపోతుంది. చూడండి, 8వ తరగతి నుంచే పిల్లలకి డేటా ప్రైవసీ గురించి, ఏఐని నైతికంగా ఎలా వాడాలి అనే దాని గురించి క్లాసులుంటాయి. అంతేకాదు, స్కూల్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ సేఫ్టీ, చివరికి పిల్లల మానసిక ఆరోగ్యం ఎలా ఉందో గమనించడంలో కూడా ఏఐ సాయం చేస్తుంది. అంటే దీని పాత్ర చాలా పెద్దది. అయితే ప్రతి నాణేనికి రెండో వైపు ఉన్నట్టు ఈ ఏఐ టెక్నాలజీలో కూడా కొన్ని సవాళ్లు, కొన్ని ప్రశ్నలున్నాయి. ఇప్పుడు వాటిని కూడా మనం తప్పకుండా చూడాలి. నిపుణులు చాలా ముఖ్యమైన విషయాన్ని హెచ్చరిస్తున్నారు. అదేంటంటే, పిల్లలు ప్రతిదానికి ఏఐ మీద అతిగా ఆధారపడితే వాళ్లలో సొంతంగా ఆలోచించే శక్తి అంటే క్రిటికల్ థింకింగ్ తగ్గిపోయే ప్రమాదముంది. నిజమే కదా? ప్రతి ప్రశ్నకు రెడీమేడ్గా సమాధానం దొరికేస్తే ఇక వాళ్ల మెదడుకు పదును పెట్టేదెప్పుడు? ఇక మరో పెద్ద సవాలు డిజిటల్ గ్యాప్, అంటే టెక్నాలజీ విషయంలో ఉన్న అంతరం అన్నమాట. సిటీలో ఉండే పిల్లలకు దొరికే టెక్నాలజీ పల్లెటూరులో ఉండే పిల్లలకు దొరకకపోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? చదువులో ఇప్పటికే ఉన్న తేడాలు ఇంకా పెరిగిపోతాయి. ఇది చాలా సీరియస్ సమస్య. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి మన ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా విద్యార్థులందరికీ ఏఐ ఎడ్యుకేషన్ అందించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇది కనుక జరిగితే ఈ డిజిటల్ గ్యాప్ను తగ్గించడానికి ఇది ఒక మంచి ముందడుగు అవుతుంది. సరే, చాలామందికొచ్చే ఒక పెద్ద డౌట్, ఏఐ వస్తే టీచర్ల ఉద్యోగాలు పోతాయా అని. కాని నిజం చెప్పాలంటే వాళ్ల ఉద్యోగాలు పోవు.
కానీ వాళ్ళ రోలు మాత్రం ఖచ్చితంగా మారుతుంది. వాళ్ళు కేవలం పాఠాలు చెప్పేవాళ్లుగా కాకుండా విద్యార్థుల లెర్నింగ్ జర్నీలో ఏఐని ఒక టూల్గా వాడుతూ గైడ్ చేసే మెంటర్స్గా మారిపోతారు. అంటే వాళ్ళ ప్రాముఖ్యత ఇంకా పెరుగుతుందన్నమాట. ఓకే, ఇన్ని విషయాలు చూశాక మనం ఈ మార్పులకు ఎలా సిద్ధం కావాలి దాని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయమేంటంటే ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం, ఒక టూల్ మాత్రమే. అది ఎప్పటికీ మనిషిని రీప్లేస్ చేయలేదు, కానీ మన పనిని మాత్రం చాలా సులభం చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో రాబోయే ఈ ఏఐ స్కూల్స్ గురించి భయపడటం మానేసి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ మొత్తం విశ్లేషణ విన్నాక స్కూల్స్లో ఏఐ వాడకంపై అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా? ఇదొక వరమా లేక శాపమా? మీ ఆలోచనలు ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వేదావ్యాస అకాడమీ తరపున ఈ విశ్లేషణను చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్